10th క్లాస్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంటర్ అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. తర్వాత ఏం చేయాలనేసి చాలామంది ఒక డైలమాలో ఉంటారు. సో ఫైనల్గా అయితే కాలేజ్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది పేరెంట్స్ మంచి కాలేజ్ ఏది ఉంది, మంచి గ్రూప్ ఏంటిది అనేసి చాలామంది ఆలోచిస్తుంటారు. ఇక్కడనే ఒక చిన్న తప్పు అనేది చేస్తున్నారు. సో అది తెలుసుకోబోయే ముందైతే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే నేను మాట్లాడబోతున్నాను. నేను రీసెంట్గా అంటే 2 days బ్యాక్ వచ్చేసి ఒక పేరు గల కాలేజ్కి అయితే వెళ్ళాను. సో అక్కడ కొంతమంది స్టూడెంట్స్తో అయితే నేను మాట్లాడాను. అంటే 10th అయిపోయి ఇంటర్కి వచ్చిన స్టూడెంట్స్ అనమాట. సో ఇది అంటే నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పచ్చు, కానీ వాళ్ళు మేడం మా పేర్లు చెప్పకండి ప్లీజ్, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది కాలేజీలో అయినా సరే, పేరెంట్స్ దగ్గర అయినా సరే అని అంటున్నారు. సో దానివల్ల నేను పేరు అనేది మెన్షన్ చేయడం లేదు. సో అలాగే కాలేజ్ పేరు కూడా నేను మెన్షన్ చేయడం లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనేసి చెప్తున్నారనమాట పిల్లలు. దీన్ని ఉద్దేశించి నేను ఒక అవేర్నెస్ అనేది ప్రజల్లో కలిగిద్దామనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే చాలా ఒక బాధాకరమైన విషయం అయితే తెలిసింది. సో మన పల్లెటూళ్ళలో అంటే విలేజ్లో ఉన్న పిల్లలు ఎంతోమంది సిటీకి వచ్చి మనకి హైదరాబాద్లో కావచ్చు, అలాగే వేరే ఊళ్ళో ఏవైనా సరే అక్కడికి వచ్చి మరీ చదువుతూ ఉంటారు. హాస్టల్లో ఉండి లక్షలు పోసి ఒక్కొక్క అబ్బాయికి నేను మొన్న కనుక్కొని ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షలు సో ఈ విధంగా అయితే డబ్బులు వాళ్ళు ఫీజు కడుతున్నారు అనమాట. సో కొంతమంది బాగానే కట్టగలరు, కొంతమంది కట్టలేని పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లలకి చదువు రావాలనే ఉద్దేశంతో ఎంతో దూరం నుంచి పంపించి హాస్టల్లో ఉంచి వాళ్ళకైతే చదువు చెప్తున్నారు. సో ఇక్కడి వరకు అయితే బాగానే ఉంది, తర్వాత వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోయి వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు. అలాగే ఇక్కడ పిల్లలు హాస్టల్లో ఉంటూ అలాగే కాలేజీలో ఉంటూ సో ఎలా ఉంటున్నారు, బాగానే ఉంటున్నారు, బాగానే చదువుకుంటున్నారు అనేసి ప్రతి ఒక్క పేరెంట్స్ అనుకుంటారు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది, వీళ్ళు సెట్ అయ్యారా, ఒకవేళ సెట్ అయింటే ఏ విధంగా ఉంది, ఒకవేళ సెట్ కాకుంటే అంటే అక్కడ సరౌండింగ్స్ కానీ అక్కడ క్లైమేట్ కానీ హాస్టల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు ఎలా ఉంది అనేది ఒక్కరన్నా ఆలోచించారా? ఈ విషయాన్ని అయితే నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. అక్కడ పిల్లలు ఫుడ్ 4 లక్షలు ఒక్కొక్కరితో ఫీజులు కలెక్ట్ చేశారు. అయినా కూడా వాళ్ళ ఫుడ్లో బొద్దింకలు రావడం, పురుగులు రావడం సో ఇలా చాలాసార్లు వచ్చాయంట. వాటర్ ప్రాబ్లం ఉంటుందంట. సో స్నానం చేయకుండానే మేము క్లాస్కి వెళ్తామనేసి చాలామంది పిల్లలు అయితే అంటున్నారు. ఎందుకు మరి మీరేం కంప్లైంట్ చేయలేదా అంటే కంప్లైంట్ చేశాము కాలేజ్ వాళ్ళతో, కానీ వాళ్ళు ఎలాంటి రియాక్షన్ లేదు, మేము నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూద్దాము అని అంటారు, కానీ ఏం పట్టించుకోవడం లేదంట. సో ఈ విధంగా పిల్లలు ఎన్ని రోజులు వాళ్ళు ఈ విధంగా అడ్జస్ట్ అవుతూ ఉంటారు చెప్పండి. సరే పేరెంట్స్కి చెప్పినారంటే పేరెంట్స్కి చెప్పినాం, కానీ వాళ్ళు కూడా యాజమాన్యంతో అంటే కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడారు, కానీ చూస్తాము నెక్స్ట్ టైం అట్లా రిపీట్ కాదంటున్నారు, కానీ సేమ్ రిపీట్ అవుతుంది అంటున్నారు. సో మరి ఎందుకు వేరే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు కదంటే, ఇక్కడ ఆల్రెడీ డబ్బులు ఇంత కట్టాము, సో మళ్ళీ వేరే కాలేజీలో జాయిన్ అవ్వాలంటే కష్టము, అందుకనేసి మేము అడ్జస్ట్ అవుతున్నాము అన్నారు. ఈ అడ్జస్ట్మెంట్ అనేది 1 రోజు 2 రోజులు ఓకే బాగానే ఉంటుంది, సరే ఒక 1 వీక్ అనుకోండి. ఇది 2 years ఇంటర్ కంప్లీట్ అయ్యి, నేను ఇంటర్ పిల్లలతోనే మాట్లాడింది, 2 years కంప్లీట్ అవ్వాలంటే 2 years అడ్జస్ట్ అవ్వాలంటే ఆ పిల్లల హెల్త్ ఎలా ఉంటుంది, ఆ పిల్లల బ్రెయిన్ ఎలా ఉంటుంది. కొంతమంది ఈ స్ట్రెస్ భరించలేకనే సో సూసైడ్ చేసుకోవడం కూడా మనము సోషల్ మీడియాలో చాలా చూసాము. ఈ వార్తలు అనేవి వింటుంటేనే చాలా భయం వేస్తుంది ప్రతి ఒక్కరికి. సో ఇలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ ఏం చేయాలి, పిల్లలు ఏం చేయాలి, అలాగే కాలేజీ యాజమాన్యం ఏం చేయాలనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఎంతో కష్టపడి చాలా కష్టపడి పేరెంట్స్ అనేవాళ్ళు వీళ్ళకి ఫీజులు కడుతున్నారు. ఫస్ట్ ఫీజులు కట్టారు, చదువుతారు, కానీ దానికి సంబంధించి హెల్త్ కూడా బాగుండాలి. హెల్త్ సహకరిస్తేనే వాళ్ళు చదవగలరు, ఏదైనా సాధించగలరు. అక్కడ ఫుడ్ బాగాలేకుండా, క్లైమేట్ బాగాలేకుండా, ఆ సరౌండింగ్స్ బాగాలేకుంటే పిల్లలు ఏ విధంగా ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది మీరే ఒకసారి ఆలోచించండి.
సో ఇది అటు కాలేజ్ వాళ్ళకి చెప్పలేక ఎదురు తిరగలేక సో ఒక వైపు పేరెంట్స్కి చెప్పుకోలేక ఎంతోమంది నరక యాతన పడుతున్నారనేసి నాకైతే ఆ రోజు అర్థమైంది. సో మాదాపూర్లో పేరు గల ఒక కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్. అంటే నాకు తెలిసి ఇదొక్క కాలేజ్, తెలియకుండా ఎన్ని కాలేజీలలో ఈ విధంగానే ఉందో ఒక్కసారి పేరెంట్స్ ఆలోచించండి. సో ఏదో కార్పొరేట్ కాలేజీలలో వేస్తున్నాము, చదువు బాగా వస్తుంది, ఉద్యోగాలు బాగా వస్తాయి, సో రేపొద్దున పైకి ఎదుగుతారు, పిల్లలు మంచి పొజిషన్లో ఉంటారు అని అనుకోవడంలో అస్సలు తప్పులేదు. కానీ ఈ నేపథ్యంలోనే పిల్లలకు ఎలా ఉంది అక్కడ, అంటే కొత్త ప్లేస్కి వెళ్ళినారు, అంత సెట్ అయిందా లేదా అని పదే పదే పిల్లల్ని ఒకసారి కనుక్కోండి. అలాగే ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా అంటే ఇలాంటివి అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాలేజీ యాజమాన్యాన్ని ఖచ్చితంగా నిలదీసే హక్కు మీకు ఉంటుంది. ప్రతి రూపాయికి మీకు ఒక కష్టం అనేది, ఎంతో కష్టపడితేనే మీరు రూపాయి అనేది సంపాదిస్తారు. ఆ రూపాయి తీసుకొని వచ్చి కాలేజ్ చేతిలో పెడతారు. సో వీటికి ఎవరు బాధ్యులు ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఇది తట్టుకోలేకనే ప్రెజర్ కొంతమంది పిల్లలైతే వేరే విధంగా చేసుకుంటున్నారు. అది మనం చూసే ఉంటాం. ఇవన్నీ జరగకుండా పిల్లలు ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం కాలేజీలో ఉంటే మీరు పేరెంట్స్కి ఖచ్చితంగా చెప్పండి. ఫస్ట్ కాలేజీకి చెప్పండి. కాలేజీ వాళ్ళు క్లియర్ చేయకపోతే పేరెంట్స్కి తీసుకురండి. పేరెంట్స్ అనేవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇష్యూ ఏది ఉందో ఖచ్చితంగా మీరు కాలేజీని మీరు నిలదీయచ్చు. అలాగే అన్ని కాలేజీలు ఇలా ఉన్నాయని అంటే చెప్పలేం, కానీ చాలా కాలేజీలు ఇలా ఉన్నాయి. కొన్ని కాలేజీలు మాత్రం ఏదో పిల్లలు ఫీజులు కడుతున్నారు, వాటికి తగినట్టు వాళ్ళు ఫెసిలిటీస్ కానీ, హాస్టల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, సో ఇవన్నీ అయితే బాగున్నాయి. కానీ చాలా కాలేజీలు అయితే ఈ విధంగానే ఉన్నాయనేసి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు పేరెంట్స్ కూడా వచ్చి తినండి భోజనము ఎలా ఉందో చెప్పండి అంటారు. కానీ ఇది కంటిన్యూగా, అంటే ఒక 1 మంత్ బాగా పెట్టడం కాదు, కంటిన్యూగా పిల్లలు అంటే ఇంటర్ చదివిన పిల్లలు 2 ఇయర్స్ ఉంటారు. ఈ 2 ఇయర్స్ కూడా కరెక్ట్ ఫుడ్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. అలాగే చదువు కూడా ఏదో ప్రతి ఒక్కరు మార్క్స్ అనేసి బట్టి కొట్టడము అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇది ఏ విధంగా వాళ్ళ ఫ్యూచర్కి సహకరించింది ఒకసారి ఆలోచించండి. మార్క్స్ ఒకటే కాదు, చాలా ఉంటాయి. సో సబ్జెక్టును అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఇంకొకటి చదువు అనుకుంటా పోతే ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు స్పోర్ట్స్ వైపు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే టైం ఉండడం లేదు. సో చాలామంది పిల్లలకు స్పోర్ట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అలాంటి పిల్లలకి ఖచ్చితంగా మీరు వేసిన కాలేజీలో స్పోర్ట్స్ ఉన్నాయా లేదా, ఉంటే వాటికి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ మైండ్, అంటే మన ఆటలు గేమ్స్ వల్ల కూడా మనం కొంచెం ఆ స్ట్రెస్ నుంచి కూడా బయటపడవచ్చు. సో బాడీ ఫిజికల్గా కూడా బాగుంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెం ఆలోచించి పిల్లలకి చెప్పండి. పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుసుకోండి. ఎందుకంటే అక్కడ పిల్లలు ఎంత అడ్జస్ట్ అవుతున్నారో వాళ్ళు చెప్తుంటే నిజంగా నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి అన్నమాట. సో ఆ సిచ్యువేషన్ నేను వీడియో తింపుదాం అనుకున్నా కానీ వాళ్ళు వద్దు అన్నారనమాట. వద్దు, మాకు చాలా ప్రెజర్ వస్తుంది తర్వాత అని అనడం వల్ల నేను వీడియో తీయలేకపోతున్నాను. వాళ్ళ పేరు కూడా నేను చెప్పలేకపోతున్నాను. అలాగే విజయవాడ నుంచి వచ్చారంట హైదరాబాద్కు, విజయవాడ నుంచి చదువుకోవడానికి హైదరాబాద్కు వచ్చారు. సో ఇలా ఉందన్నమాట మన కాలేజీ పరిస్థితి, కొన్ని కాలేజీల పరిస్థితి. అన్నీ అని మాత్రం చెప్పలేను నేను. సో కాబట్టి ఎవరైనా కాలేజ్ వాళ్ళు ఈ విధంగా చేస్తుంటే ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. ఫీజులు లక్షలు వసూలు చేస్తున్నారు కాబట్టి సో దానికి తగినట్టు వాళ్ళకు ఫుడ్ ప్రొవైడ్ చేయండి. నీట్గా హైజీనిక్గా ఉండాలి వాళ్ళ పరిసరాలు కూడా. సో ఇది ఒకసారి చూసి మీరైతే కేర్ తీసుకుంటారనేసి నేనైతే భావిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని పెట్టండి. మీకేమైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యింటే కామెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి. నమస్తే.